హాయ్ అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో వీడియో ఏంటంటే క్యారెట్ పప్పు ఎలా చేసుకోవాలో సింపుల్ గా ఈ వీడియో అయితే చూసేయండి. క్యారెట్ పప్పు అయితే చాలా మందికి అయితే ఇష్టం ఉండదు. ముందుగా క్యారెట్ అంటేనే చాలా మందికి అయితే ఇష్టం ఉండదు. కానీ ఈ విధంగా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే చాలా బాగుంటది. మనకి క్యారెట్ అయితే ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఎందుకంటే కళ్ళు కనిపించని వాళ్ళకైతే క్యారెట్ తింటే కంటి చూపు మెరుగుపడుతుందని చాలా మంది అయితే అంటూ ఉంటారు. ఈ వీడియో లాస్ట్ వరకు చూసి క్యారెట్ పప్పు ఎలా చేసుకోవాలో సింపుల్ గా ఈ వీడియోలో చూసేయండి. ముందుగా ఒక గ్లాస్ వరకు అయితే పెసరపప్పు అయితే నానబెట్టుకోవాలి. ఒక 5 లేదా 10 నిమిషాల పాటు అయితే నానబెట్టుకోవాలి. ఆ తర్వాత ఇక్కడ నేను 4 క్యారెట్లు అయితే తురుముకున్నాను. ఈ విధంగా అయితే చిన్న చిన్నగా తురుముకోవాలి. చాలా మంది అయితే క్యారెట్ అయితే కట్ చేసి అయితే కర్రీ చేస్తారు. అలా కాకుండా ఇలా తురుముకొని ఒకసారి అయితే ట్రై చేయండి. చాలా బాగుంటది. ఈ విధంగా తురుముకోవాలి. ఈ క్యారెట్ తురుముకున్న తర్వాత ముందుగా మనం ఈ పప్పు చేయడానికైతే క్యారెట్, అలాగే కొన్ని ఉల్లిగడ్డలు, అలాగే ఒక 4 పచ్చిమిర్చిలు అయితే కట్ చేసుకోవాలి. ఒక 2 చిన్న ఉల్లిగడ్డలు కట్ చేసుకోవాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటది. ఒక 2, 3 వెల్లుల్లిలు కూడా కట్ చేసుకోవాలి. పాన్ పెట్టుకొని మనం ఒక 2 టేబుల్ స్పూన్ల వరకైతే ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది మరీ ఎక్కువ కాకుండా మరీ తక్కువ కాకుండా వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర అయితే వేసుకోవాలి. అలాగే ఒక టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి. ఇవన్నీ వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటది కాబట్టి ఇవన్నీ అయితే వేసుకోవాలి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఒక 4, 5 అయితే ఇందులో వేసుకోవాలి. ఈ క్యారెట్ పప్పులో మొత్తం పచ్చిమిర్చి కాకుండా కొంచెం కారం వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటది. అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని అయితే మంచిగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 3 వెల్లుల్లిలు అయితే ఇలా కచ్చాపచ్చ దంచి పెట్టుకొని అయితే వేసుకోవాలి. ఆ తర్వాత కొంచెం కరివేపాకు అయితే వేసుకోవాలి. ఇవన్నీ వేసుకొని ఒక 2 నిమిషాల పాటు అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలి. మనం ముందుగా తురిమి పెట్టుకున్న క్యారెట్ తురుము అయితే ఈ పోపులో అయితే వేసుకోవాలి. ఎందుకంటే క్యారెట్ కొంచెం ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటది. కొంచెం పచ్చి పచ్చిగా కాకుండా ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటది. ఈ విధంగా మీరు ఒకసారి అయితే ట్రై చేసి చూడండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ విధంగా క్యారెట్ తురుము వేశాక మొత్తం కలిసేంత వరకు అయితే కలుపుకోవాలి. ఇందులో క్యారెట్ పప్పు వేసుకోవచ్చు. ఇలా క్యారెట్ ఫ్రై కూడా చేసుకోవచ్చు. ముందుగా ఇక్కడ మనమైతే క్యారెట్ పప్పు చేస్తున్నాం కదా! ఈ విధంగా అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత ఒక 2 నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోవాలి. ఎందుకంటే మనం క్యారెట్ తురుము వేసాం కాబట్టి కొంచెం క్యారెట్ అయితే గోలేంత వరకైతే ఒక 2 నిమిషాల పాటు మూత పెట్టుకోవాలి. మధ్యలో ఒక 2 సార్లు అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత ముందుగా మనం నానబెట్టుకున్న పెసరపప్పు అయితే వేసుకోవాలి. ఇక్కడ మనం పెసరపప్పు అయితే మరీ ఎక్కువసేపు అయితే నానబెట్టుకోకూడదు. ఒక 10 నిమిషాల పాటు అయితే నానబెట్టుకోవాలి. ఎందుకంటే మరీ ఎక్కువగా నానితే పప్పు అనేది కొంచెం మెత్తగా అవుతుంది కాబట్టి మరీ ఎక్కువగా నానబెట్టుకోకూడదు. ఈ విధంగా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు అయితే కలుపుకోవాలి. ఆ తర్వాత మంచిగా ఫ్రై అయ్యేంత వరకు అయితే స్టవ్ అయితే డౌన్‌లో పెట్టుకొని అయితే చేసుకోవాలి. ఎందుకంటే స్టవ్ సిమ్‌లో పెట్టుకోమంటున్నానంటే కొంచెం తొందరగా మాడిపోతుంది కాబట్టి మాడిపోకుండా అయితే పెట్టుకోవాలి. ఇక్కడ మనకి పప్పు ఉడికిందా లేదా అనేదైతే ఒక చిన్న పప్పు వక్క తీసుకొని అయితే చూసుకోవాలి. ఆ తర్వాత కారం అయితే వేసుకోవాలి. ఇలా కొంచెం పప్పు ఉడికిన తర్వాత వేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే మళ్ళీ మనం కారం వేశాక ఒక 5 నిమిషాల పాటైతే స్టవ్ డౌన్‌లో పెట్టుకొని అయితే ఉంచుకుంటాం కాబట్టి పప్పు అనేది కొంచెం ఉడకకపోయినా తర్వాతైనా ఉడికిపోతుంది. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అంతే, వేడి వేడి క్యారెట్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే. లాస్ట్‌లో 2 నిమిషాల పాటైతే కొంచెం స్టవ్ అయితే డౌన్‌లో పెట్టుకొని అయితే ఉంచుకోవాలి. లాస్ట్‌లో ఇలా కొత్తిమీర అయితే వేసుకుంటే సరిపోతుంది. క్యారెట్ పప్పు అయితే రెడీ అయిపోయింది. ఈ కర్రీ అనేది చపాతీలో కూడా చాలా బావుంటది. పిల్లల లంచ్ బాక్స్‌లో కూడా చాలా టేస్టీగా ఉంటుంది.